కార్యదర్శి నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ గ్రామంలో కల్లు గీత కార్మికుల వృత్తిని ఇలా దెబ్బతీయడం కోసం గ్రామ పెత్తందారులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో ఇలా రాజ్యాంగాన్ని కుంగలో దొక్కేసి ఇలా రాజ్యాంగబద్ధంగా ఎంపిక కాబట్టేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, అదే రకంగా ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఉంటుంది. అది ఆ వ్యవస్థకు భిన్నంగా ఇలా ఒక రాచరిక పద్ధతులలో నిజామాబాద్ జిల్లాలో ఇలా విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతోటి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులను అణిచివేస్తూ ఉన్నారు. ఓ గ్రామంలో రజకులను బహిష్కరిస్తారు, ఇంకొక గ్రామంలో దళితులను బహిష్కరిస్తారు, ఇంకొక గ్రామంలో మరి చేపలు పట్టుకొని బతికేటువంటి గుజరాజులను బహిష్కరిస్తారు. ముఖ్యంగా తాళ్ళ రాంపూర్ అనేటువంటి గ్రామంలో ఇవాళ కల్లు గీత కార్మికుల్ని ఆర్థికంగా అణిచివేసేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఇవాళ ఊళ్ళో కళ్ళు అమ్మితే మరి గ్రామానికి పన్ను కట్టాలి. అది ఎట్లా కట్టాలి? లక్షలలో వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తారు. ఓ పక్క ప్రభుత్వాలు గతంలో కల్లు గీత వృత్తి దెబ్బతిన్నది, వృత్తిదారులు ఉపాధి దెబ్బతింటుంది, అందుకోసం వాళ్ళకు పన్ను మాఫీ చేసి ఆదుకోవాలనే ఒక మానవీయ కోణంలో పన్నులు మాఫీ చేస్తే పరోక్షంగా దోపిడీ పద్ధతుల్లో ఇవాళ గీతా కార్మికుల దగ్గర ఆర్థికంగా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో, అదే రకంగా కామారెడ్డి జిల్లాలో, కొన్ని జిల్లాలో మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి అంటే ప్రభుత్వానికి తెలుసు, పాలకులకు తెలుసు, మంత్రులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు, ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇవాళ తాళ్ళ రాంపూర్ గ్రామంలో 3 నెలల క్రితం గీతా కార్మికుల్ని సామూహిక గ్రామ బహిష్కరణ చేసిర్రు. అయినా వాళ్ళంతా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో మరి మొన్న శ్రీరామనవమి పండుగ, దేవుని పండుగ అంటే అందరిది పండుగ. ఆ పండుగ కోసం మరి పవిత్రమైనటువంటి సీతారాముల కళ్యాణం చూడాలని చెప్పేసి, ఆ కళ్యాణంలో పాల్గొనాలని చెప్పేసి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు 40 మంది మరి అలా గుడికి పోతే ఆ గుడిలో ఉన్న పూజారి పెత్తందారులు ఇలా గీతా కార్మికుల మీద బహిష్కరణ ఉన్నది, మీరు గుళ్ళోకి రావడానికి వీల్లేదు, మీరు గుళ్ళోకి వస్తే ఇలా మేమందరం వెళ్ళిపోతాం, మీరు పోతారా మమ్మల్ని పొమ్మంటారా అనే పద్ధతులలో అవమానపరుస్తూ అవహేళన చేస్తూ వాళ్ళని ఇలా గుళ్ళో నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు. ఇలా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. నిన్నగాక మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా అడుగుతా ఉన్నాం, భారత రాజ్యాంగం ఇలా పూజించుకునేటువంటి సమానత్వంతో ఉన్నటువంటి హక్కును అన్ని మతాలకు, కులాలకు అదే రకంగా కల్పించింది. ఇలా రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను తుంగలో దొక్కేస్తూ ఇలా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ఇలా నిజామాబాద్ జిల్లాలో వీడీసీ కమిటీలు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో అన్ని సామాజిక వర్గాలను అణిచివేసి పరోక్షంగా రాజకీయ వ్యవస్థ నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ విషయమై ఇవాళ తాళ్ళ రాంపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి అంశం ఆ ఒక్క ఊరికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం అన్ని కుల సంఘాలను, అన్ని వృత్తి సంఘాలను, అదే రకంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎవరైతే ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదే రకంగా ఆ గ్రామంలో గౌడ మహిళలకు, అదే రకంగా ఆ ప్రాంతంలో ఏ కులాలనైతే ఎవరెవరినైతే ఇవాళ బహిష్కరణ చేసిండ్రో ఆ కులాలన్నిటి కూడా మనం అందరం మద్దతుగా, రక్షణగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నెల 25వ తేదీన మరి తాళ్ళ రాంపూర్ గ్రామంలో అణిచివేతకు వ్యతిరేకంగా, పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, అదే రకంగా కల్లు గీత వృత్తిని ఆధునీకరించి ఆదుకోవాలి. అదే రకంగా చెట్లను గాలబెట్టారు, ఆర్థికంగా దెబ్బతీయడం కోసం వారికి ప్రభుత్వపరమైన సహాయం అందించాలని చెప్పేసి కోరుతూ పెద్ద ఎత్తున అలా సభ నిర్వహించబోతా ఉన్నాం. అణిచివేతకు వ్యతిరేకంగా, పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా జరిగేటువంటి సభను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని సామాజిక తరగతులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ పెద్దల.